ఉన్నారు, మనమే ఉన్నాం. మనము దేవుని కొరకు నిలబడాలి, మనము దేవుని కొరకు కార్యం చేయాలి. మనం దేవుని కొరకు ప్రతి దినము ఏ విధంగా నడుచుకోవాలో దేవుని సన్నిధానంలో కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఇదిగో ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నాడు 5వ వచనంలో, ఆయన కేఫాకులు తరువాత 12 కనబడెను, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇగో ఈ పత్రిక రాసేంత వరకు నిలిచి ఉన్నారు, అనగా మరణం చూడకుండా ఉన్నారు. అంటే దీని అర్థం మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇదిగో అనేక మందికి కనపడ్డాడు. ఎందుకు అనంటే వాళ్ళందరూ ప్రాముఖ్యమైన వాళ్ళు. వాళ్ళ కొరకే ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. మన కొరకు కూడా ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. మనం చాలా ప్రాముఖ్యముగా ఉన్నాం. ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఉదాహరణ మనం నమ్మడానికి, ఆయన తిరిగి లేచాడని నమ్మడానికి ఇగో ఇంతమంది సాక్షులకు ఆయన కనపడ్డాడు. మొదట 5 కనపడ్డాడు, అటు తర్వాత 500 మందికి కనపడ్డాడు, 12 మందికి కనపడ్డాడు. ఇలా విధంగా యేసు ప్రభు వారు అనేక మందికి తిరిగి లేచినట్టుగా కనపడ్డాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేచాడనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. కాబట్టి నీ కోసం నా కోసం తిరిగి లేచిన యేసు ప్రభు వారిని మనము నమ్మి విశ్వసించి ఆయన వెంబడి మనం నడుచుకుంటే మనకు నిత్య జీవం దొరుకుతుంది. ఎందుకు అనంటే యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. ఆ విషయాన్ని మనం అందరము గుర్తుంచుకొని దేవునికి కృతజ్ఞత తెలియజేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి తల్లు వంచి కళ్ళు మూసుకొని ఈ మాటల్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు వంచినట్లయితే కళ్ళు మూసుకొని చెప్పబడిన మాటల నిమిత్తము మనము సంఘం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క కళ్ళు వంచినట్లయితే ఇమ్మన్న ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి ఇక్కడ నిమిత్తమైతే వచ్చి నీకు పోవడం తెలుసు ప్రభా. నాయన మరి మా కోసానికి, మా పాప దోషముల కొరకు నాయన ఎంతో శ్రమ నంది చనిపోయి తిరిగి లేచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మేము అందరము సంఘముగా ఆశ్రయించండి. నాయన రానటువంటి బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.